ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. టన్నెల్లో జరిగిన ప్రమాదంతో ఇప్పుడు దేశమంతటా చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ఎందుకు నిర్మిస్తున్నారు? మధ్యలో పనులు ఎందుకు ఆగిపోతున్నాయి? యాడిట్ అంశంపై జరుగుతున్న చర్చలో వెలుగులోకి వచ్చిన సంచలన నిజాలేంటి? తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లాలకు తాగునీరు అందించేందుకు నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ. ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం కృష్ణానది నీళ్లు దాదాపు 30 టీఎంసీలు తరలించాలనేది ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లాలోని దాదాపు 1,07,800 హెక్టార్లకు సాగునీరు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లాలోని దాదాపు 517 ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఎస్ఎల్బీసీ పనులు ఆది నుంచి నత్తనడకన సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం సుదీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం దాదాపు 42 ఏళ్ల క్రితమే ఆలోచన మొదలవగా 2005 సంవత్సరంలో నిధులు మంజూరు అయ్యి ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన జరిగింది. ఎస్ఎల్బీసీ అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగం ప్రాజెక్టు పనులకు 2005 సంవత్సరం ఆగస్టులో సుమారు 2,813 కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణ పనులు 2007లో ప్రారంభమయ్యాయి. అయితే టన్నెల్ పైకప్పు కూలి ప్రమాదం జరగటం, అందులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగిన నేపథ్యంలో బయటకు వెళ్లే దారి అంటే యాడిట్ అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లుగా సొరంగానికి బయట ద్వారం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి లేదంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతూ వచ్చారు. కానీ వారు చెప్పినవి అవాస్తవాలని, యాడిట్ ఏర్పాటుకు అనుమతి ఉందని చెప్పే కీలక పత్రం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం పులుల అభయారణ్యం కావడంతో యాడిట్ ఏర్పాటుకు అనుమతిని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నిరాకరించిందన్నది అవాస్తవం అని తేలింది. 3 దశాబ్దాల కిందటే యాడిట్ తవ్వకానికి కేంద్రం అనుమతినిచ్చిన విషయం స్పష్టమవుతోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టుకు 1994 ఏప్రిల్ 22న పర్యావరణ అనుమతి లభించింది. ఆ అనుమతి పత్రంలో పలు షరతులు, వెసులుబాట్లను పేర్కొన్న పర్యావరణ మంత్రిత్వ శాఖ అందులో 3వ పేరాలోనే యాడిట్ ఏర్పాటుకు వెసులుబాటు కల్పించింది. టన్నెల్ వెళ్లే మార్గమంతా ఆమ్రాబాద్ మండల పరిధిలో ఉండగా అదే మండలంలోని తిరుమలాపూర్ గ్రామ సమీపంలో ఆదిమజాతి గిరిజనులు నివాసం ఉండే ప్రాంతానికి సమీపంలో టన్నెల్ మధ్యలో 25 కిలోమీటర్ల వద్ద యాడిట్ ఏర్పాటుకు అవకాశం ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో 43 కిలోమీటర్ల మేర ఒకటే టన్నెల్ ను ప్రతిపాదించగా ఇందుకోసం ఓ వైపు ఇన్లెట్ నుంచి మరోవైపు అవుట్లెట్ నుంచి తవ్వుకుంటూ పోవాలని నిర్ణయించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కు 43 కిలోమీటర్లకు పైగా పొడవున తవ్వుతున్న నేపథ్యంలో మధ్యలో సొరంగం నుంచి బయటకు వెళ్లే ద్వారం ఖచ్చితంగా ఉండాల్సిందేనని 1994లో పర్యావరణ అనుమతుల సమయంలోనే ప్రతిపాదించారు. శ్రీశైలం నుంచి మన్నేవారిపల్లికి వచ్చే మార్గంలో టన్నెల్ 25 కిలోమీటర్ల వద్ద తిరుమలాపూర్ గ్రామం సమీపంలో ఈ యాడిట్ ఏర్పాటు చేసేలా ప్రతిపాదన ఉంది. అయితే ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ టన్నెల్ పనులు ప్రారంభం కాగా యాడిట్ ఏర్పాటు విషయాన్ని ఏ దశలోనూ పట్టించుకోలేదు. దాంతో టన్నెల్ పనులు క్లిష్టతరంగా మారిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 10 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్టు ప్రాధాన్యం లేని జాబితాలో ఉండిపోయింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ఈ ప్రాజెక్టుపై పలు సభల్లో పెదవి విరిచారు. ఈ సొరంగానికి యాడిట్ లేదని చెప్పారు. టన్నెల్ తవ్వకం పూర్తయ్యాక ఇన్లెట్, అవుట్లెట్ నుంచి తవ్వుకుంటూ వచ్చే టీబీఎంలను అటు ఇటు పక్కకు తవ్వి కప్పేయాలని ఉందన్నారు. వాస్తవానికి యాడిట్ లేకపోతే చేయాల్సింది కూడా అదే. కానీ యాడిట్ కు వెసులుబాటు ఉండటంతో దాని ఆధారంగా టీబీఎంలను బయటకు తీయటమే కాకుండా టన్నెల్ తవ్వకం సులభతరం అయ్యే అవకాశాలు ఉంటాయంటున్నారు నిపుణులు. మరోవైపు టన్నెల్ పైకప్పు కూలడంతో శ్రీశైలం ఎడమగట్టు కాలువ ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. తాజా ప్రమాదంతో ఇన్లెట్ నుంచి తవ్వే టన్నెల్ బోరింగ్ మిషన్ టీబీఎం పరిస్థితి ఎలా ఉందనే దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ టీబీఎం పూర్తి స్థాయిలో దెబ్బతింటే దాని స్థానంలో కొత్తదాన్ని తెప్పించేందుకు 2 ఏళ్లకు పైగా సమయం పడుతుంది. 3 ఏళ్ల క్రితం అవుట్లెట్ వైపు బేరింగ్ దెబ్బతినగా కొత్తదాన్ని తెప్పించడానికి 1 ఏడాది సమయం పట్టిందని, ప్రస్తుతం ఆ బేరింగ్ చెన్నై పోర్టులో ఉందని ఇంజనీర్లు గుర్తు చేస్తున్నారు.
రెండు వైపులా టన్నెల్ పనుల్లో ఇంకో 9.56 కిలోమీటర్లు పూర్తయితే ప్రాజెక్టు కొలిక్కి వస్తుంది. అయితే 2019 నుంచి ఊటనీరు, మట్టి, రాళ్లు కోలటం వంటి సమస్యలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు 2,259 కోట్లు ఖర్చయ్యాయి. ఎస్ఎల్బీసీ పూర్తవటానికి మరో 1,948 కోట్లు అవసరమని అంచనా. అయితే తాజా ప్రమాదంతో జరిగిన నష్టంతో ఇంకెంత ఖర్చవుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.